మార్కెట్ లో డిమాండ్ లో ఉన్న టెక్నాలజీస్ నేను నేర్చుకొని జాబ్ అనేది క్రాక్ చేశాను. సో ఇక్కడ ఏమంటే 5 months లో మనకి టెక్నాలజీస్ వాళ్ళు బాగా చెప్తారనమాట, డెప్త్ తో చెప్తారు. సో మనకి నాలెడ్జ్ అనేది చాలా గెయిన్ అవుతుంది. సో దాని వల్ల మనము జాబ్ అనేది క్రాక్ చేస్తాం ఈజీ వేలో. ఓన్లీ ఫ్రంట్ ఎండే కాకుండా మనకి బ్యాక్ ఎండ్ కూడా నేర్పించే కరికులం మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ Node.js, SQL ఇవన్నీ నేర్పిస్తారు. మన రెజ్యూమ్ అనేది ఎక్కువ షార్ట్ లిస్ట్ అవ్వడానికి చాలా ప్రిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటది. సపోజ్ 100% మనకి వస్తారు కదా ఇంటర్వ్యూకి, మనకి ఛాన్సెస్ 90% మనకి షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో మనం మొత్తం ఇవి Node.js, SQL ఇవన్నీ మన స్కిల్స్ అనేవి యాడ్ చేసుకుంటే మన రెజ్యూమ్ అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది షార్ట్ లిస్ట్ అవ్వడానికి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళకైనా కానీ, అదర్ ప్లేస్మెంట్ లో ఉన్న వాళ్ళకి, ఆర్ ప్రెజెంట్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి, ఆర్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి కానీ నేను ఒకటే చెప్తాను, మన హార్డ్ వర్క్ నెవర్ ఎండ్స్. మనం హార్డ్ వర్క్స్ అనే మన ఎఫర్ట్స్ పెడితే మనకు జాబ్ అనేది గ్యారంటీగా వస్తుంది. అట్ ద సేమ్ టైం 10,000 crores మనకి సపోర్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది. మనకి జాబ్ వచ్చేంత వరకు మనకి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు 10,000 crores విన్న తర్వాత డెమో క్లాస్ విన్నాను 3 days. అంటే మనకి సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో మనకి ఎలా ఉంటుంది, లైక్ ఈ టెక్నాలజీస్ ఎలా ఉంటుంది, ఏది డిమాండ్ ఉంది, ఏ టెక్నాలజీస్ డిమాండ్ ఉన్నాయని చెప్పి మనకి ఈ డెమోలో క్లారిఫై చేస్తారు. అంటే 10,000 crores లో నేర్పించే టెక్నాలజీస్ కూడా కొంచెం మనకి బ్రీఫ్ ఇస్తారనమాట. ఇలా ఉంటుంది స్ట్రక్చర్, ఒక స్ట్రక్చర్ అనేది మనకి చూపిస్తారు. మై నేమ్ ఇస్ సిద్ధి. ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, కడప డిస్ట్రిక్ట్. నేను చదువుకున్నంత తిరుపతిలో చదువుకున్నా. ఆఫ్టర్ దట్ నేను జాబ్ కోసం బెంగళూరు వెళ్ళాను. నాకు అక్కడ దొరకలేదు అనమాట. దాని తర్వాత కోవిడ్ వచ్చేసింది. సో నాకు ఇంకేం చేయాలో అర్థం కాక నేను నా కోర్స్ సైడ్ తీసుకున్నా. యాక్చువల్లీ నాకు ఇంట్రెస్ట్ సాఫ్ట్వేర్ సైడ్ ఉంది. సో నాకు నాకు తెలియదు అనమాట సోర్స్ ఎలా నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు తెలియక, సో మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్ లో జాయిన్ అయ్యాను. అలా 2 years కంటిన్యూ అయింది. ఫ్రెండ్ ద్వారా నాకు ఇట్లా తెలిసిందనమాట, 10,000 crores అనేది ఇలా ఉంది హైదరాబాద్ లో. సో KBHP లో ఉంది, ఒకసారి వచ్చి చూడు, కోర్స్ అంతా బాగుంది, మొత్తం ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ, సో అంత మంచిగా స్క్రాచ్ నుంచి నేర్పిస్తున్నారు అని చెప్పి నాకు చెప్పారు. సో నేను అక్కడ వచ్చి కాంటాక్ట్ అయ్యాను అనమాట పర్సన్ తో. సునీత గారిని కాంటాక్ట్ అయ్యాను. షీ విల్ ఎక్స్ప్లెయిన్ ది ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ ద కంటెంట్ వీఆర్ డెలివరింగ్ ద 10,000 crores. షీ ఎక్స్ప్లెయిన్ ద మోర్. అండ్ నేను వచ్చి ఇక్కడ 10,000 crores వచ్చి కూడా చూసాను అనమాట. సో నాకు నచ్చింది, నేను జాయిన్ అయ్యాను. ఒక స్టూడెంట్ గా ఏదైనా ఒక కోర్స్ లో జాయిన్ అయ్యే ముందు, ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యే ముందు కొన్ని పాయింట్స్ అనేవి చెక్ చేసుకుంటారు. లైక్ మనకి కోర్స్ అనేది బాగా ట్రైన్ చేస్తారా, ప్లేస్మెంట్స్ అనేవి ఉంటాయా లేదా, ఇవన్నీ పాయింట్స్ చెక్ చేసుకుని మనం ఏదైనా కోర్స్ లో జాయిన్ అవుతాం. నేను ఆ 2 points చెక్ చేసుకున్న తర్వాత నేను 10,000 crores లో జాయిన్ అయ్యాను. కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూట్, 10,000 crores లో మనకి లైక్ ఆఫ్లైన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మనం ఇక్కడే ఉండి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ట్రైనర్స్ ఉన్నారు, సపోర్ట్ ట్రైనర్స్ ఉన్నారు, ఏదైనా సరే ఆన్ ద స్పాట్ మనం క్లియర్ చేసుకోవచ్చు. అలాగే మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇస్తారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇస్తారు. మనం ఇంకా ఇంటరాక్ట్ అయ్యే కొద్ది సబ్జెక్ట్ లకి మనకి ట్రైనర్స్ ఇంకా డెప్త్ వెళ్తారు అనమాట. మన ఓన్ గా థింక్ చేసేలాగా వాళ్ళు మనల్ని మోల్డ్ చేస్తారు. మల్టిపుల్ మార్క్స్ తీసుకుంటారు. మనం సబ్జెక్ట్ లో చాలా క్లారిటీ ఉండి మనకి పుషప్ చేస్తారనమాట. లైక్ ప్లేస్మెంట్ మూవ్ చేసి ఇంటర్వ్యూస్ అన్ని కండక్ట్ చేసుకొని ఇలా పంపిస్తారు. సో మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. 10,000 crores లో జాయిన్ అవ్వాలా వద్దా అని నాకు డౌట్ ఉండే, అసలు జాబ్ వస్తుందా లేదా, లేకపోతే నేను కోర్స్ నేర్చుకోగలుగుతానా లేదా అని డౌట్ ఉండే. కానీ జాయిన్ అయిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయింది. సో లైక్ మార్క్స్ అన్ని ఇచ్చి, లైవ్ క్లాసెస్ విని, మార్క్స్ అన్ని క్లియర్ చేసుకొని ఒక 2-3 ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన తర్వాత నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను జాబ్ క్లియర్ చేసుకోవచ్చు, క్రాక్ చేయొచ్చు అని చెప్పి. సో నాకు బాగా నచ్చింది అనమాట ఈ కోర్స్ అనేది. 10,000 crores లో ఓన్లీ జాయిన్ అయితే జాబ్ రాదు. మనం కష్టపడితేనే, మన హార్డ్ వర్క్ ఉంటేనే మనకి జాబ్ వస్తుంది. మన హార్డ్ వర్క్ ఉంటే మనకి సపోర్ట్ వస్తుంది. సపోర్ట్ చేసినా మన హార్డ్ వర్క్ లేదు మనకి ఏమి రాదనమాట. మన హార్డ్ వర్క్ ఉంటేనే మనకి జాబ్ వస్తుంది. నేను హార్డ్ వర్క్ చేశాను. డైలీ మార్నింగ్ ఇక్కడికి ఇన్స్టిట్యూట్ కి 10కి వస్తాను, ఈవినింగ్ 7 వరకు ఉంటాను. డైలీ ప్రాక్టీస్ చేస్తాను. రియల్ టైం ప్రాజెక్ట్స్ అనేవి మనకి వాళ్ళు ఇస్తారు. సో దాని వల్ల మన రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయడం వల్ల మనకి చాలా హెల్ప్ అవుతుంది. ప్రాజెక్ట్స్ నేను రెజ్యూమ్ లో యాడ్ చేసుకున్నాను. అవి యాడ్ చేసుకోవడం వల్ల నేను ఇంటర్వ్యూలో ప్రాజెక్ట్స్ అడిగినప్పుడు వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రాజెక్ట్స్ అనేవి, నేను ఎలా చేశాను, రియల్ టైం ప్రాజెక్ట్స్, దాని వల్ల యూజ్ ఏంటి. సో నేను అవి టెక్నికల్ వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాని వల్ల నాకు మంచి ఆఫర్ వచ్చింది.
మనం ఒక ఇంటర్వ్యూని క్రాక్ చేయాలంటే మనకి మెయిన్ ఉండాల్సింది కమ్యూనికేషన్ అనేది బయట ఎక్కడ దొరకదు. అది 10,000 కోర్స్ లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మనకి ఒకవేళ కమ్యూనికేషన్ ఎక్కడైనా ల్యాగ్ ఉన్నా సో వాళ్ళకి మనం ఎలా పర్ఫామ్ చేయాలి ఇంటర్వ్యూలో, సో మనకి అనేది ప్రొవైడ్ చేస్తున్నాం 10,000 కోర్స్ లో. 10,000 కోర్స్ లో మనకి చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కమ్యూనికేషన్, సపోర్ట్ అండ్ ప్లేస్మెంట్, ట్రైనర్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో దీంట్లో చాలా కరికులం అనేది బాగుంది. సో స్టూడెంట్స్ కి చాలా యూజ్ అవుతుంది. ఏంటంటే మనకి ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటున్నారు, వీళ్ళకి ప్రతి ఒక్క స్టూడెంట్ కి మనకి కాంటాక్ట్ అవుతారు. ఇక్కడ ఉన్నాం, మనం ఏ స్టేజ్ లో ఉన్నామని ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని వాళ్ళు మనకి చెప్తారనమాట. 10,000 కోర్స్ లో ఓన్లీ క్లాసెస్ చెప్పి వదిలేసారు, మనకి టాస్క్స్ కూడా ఇస్తారనమాట. డైలీ క్లాస్ అయిపోయిన వెంటనే ఆ క్లాస్ కి తగ్గట్టు మనకి టాస్క్లు అనేవి లైక్ 4 కానీ 5 కానీ టాస్క్ ఇస్తారు. మనం అవి దాని ద్వారా మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. నాలెడ్జ్ అనేది బిల్డ్ చేసుకోవడానికి, ఆ కాన్సెప్ట్ అనేది బాగా మనకి డెప్త్ గా అర్థం అవడానికి మనకి ఆ టాస్క్లు ఇవ్వడం వల్ల మనం సాల్వ్ చేస్తే మనకి ఈజీగా అనేది సబ్జెక్ట్ అనేది బాగా వస్తుంది. సో మనకి ఏదైనా డౌట్స్ వచ్చినాయి అనుకోండి సబ్జెక్ట్ లో, డైరెక్ట్ ట్రైనర్ దగ్గరికి, సపోర్ట్ దగ్గరికి వెళ్ళి మనము డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు వెంటనే మనకి రిజాల్వ్ చేస్తారు, డిలే అనేది ఏమి లేకుండా. డైలీ ఏ రోజు డౌట్స్ మనం క్లారిఫై చేసుకోవచ్చు. వాళ్ళు ఇట్లా వేరే చెప్తాం ఎల్లుండి చెప్తాం అనేది ఏం లేదు అనమాట. డైలీ అప్పటికప్పటికి మన డౌట్స్ అనేవి చాలా క్లారిఫై చేస్తారు వాళ్ళు. ఇలా వాళ్ళు ఏమి విసుక్కోరు, అట్లా ఏం లేదు, చాలా క్లారిటీగా చెప్తారు. నేను ఒకటి విన్నాను అనమాట, బయట ఇన్స్టిట్యూట్ లో ఏంటంటే జస్ట్ ఓన్లీ ప్రాబ్లమ్స్ ఎవరంటే ఇచ్చి అవి క్లియర్ అయితే ప్లేస్మెంట్స్ మూవ్ చేస్తారు అని చెప్పి. కానీ ఇక్కడ అలా కాదనమాట. మనకి మార్క్స్ ప్రతి టెక్నాలజీ మీద మనకి బాగా డెప్త్ వరకు క్వశ్చన్స్ లైక్ ఇంటర్వ్యూ ఎలా అడుగుతారో దానికన్నా ఇంకా ఎక్కువ అడుగుతారు అనమాట. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఎంత వరకు వచ్చా లేదా వెళ్ళి ఫస్ట్ వాళ్ళు క్లారిటీ తీసుకుంటారు. క్లారిటీ తీసుకున్న తర్వాత మనకి ప్లేస్మెంట్స్ అనేది ఇప్పిస్తారు అనమాట. మనకి సబ్జెక్ట్ రాకుండా అయితే వీళ్ళైతే పంపించారు ఇంటర్వ్యూస్ కల్లా పంపించారు. మనకి క్లారిటీగా మన సబ్జెక్ట్ వస్తేనే పంపిస్తారు. ఒక స్టూడెంట్ ఓన్ గా జాబ్ ట్రై చేయాలంటే ఇట్ విల్ బి మోర్ డిఫికల్ట్, ఇట్ విల్ టేక్ ద మోర్ టైమ్. ఇన్ 10,000 కోడర్స్ అలా కాదనమాట. మనకి ప్రతిదీ గైడెన్స్ అనేది ఉంటది. అంటే వీళ్ళు సపోర్ట్ ఇస్తారు, అంటే వీళ్ళు ప్లేస్మెంట్ అనేది ఒక టీమ్ ఉంది దీనికి. అంటే ఇంటర్వ్యూస్ కి పంపించడానికి త్రూ ద నౌకరీ, లింక్డ్ఇన్ ఇలా కాకుండా వీళ్ళే డైరెక్ట్ హెచ్ఆర్స్ తో మాట్లాడి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే చాలా కంపెనీస్ కూడా పంపించారు నన్ను. నేను ఒక దగ్గరగా 9 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను, అందులో 2 ప్లేసెస్ అయ్యాను.